హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఒక చిన్న కథ ఈరోజు చెప్తాను మీకు. దాంట్లో నీతి ఎంత ఉందో, ఏముందో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక తల్లి, తండ్రి ఉంటారు. వాళ్ళకొక కొడుకు ఉంటాడు. అయితే చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు. తల్లి చాలా కష్టపడి బాబుని చదివిపిస్తుంది. పెరిగినాక ప్రయోజకుడవుతాడు, జాబ్ చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకుంటాడు, పిల్లలు కూడా ఉంటారు. అయితే తల్లి వేరే ఊర్లో ఉంటుంది, కొడుకు వేరే ఊర్లో ఉంటుండు. కొన్నాళ్ళకి కొడుకు గుర్తొచ్చి తల్లి కొడుకు ఇంటికి వెళ్తుంది. మనవలు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈమెను చూసి భయపడతారు. ఎందుకంటే ఆమెకి ఒక కన్ను సరిగ్గా ఉండదు. వాళ్ళు ఈమెను చూసి భయపడుతూ ఉంటారు. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే కొన్ని రోజులు ఉండి వాళ్ళ ఇబ్బందిని గమనించి నేనుంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తను రిటర్న్ సొంత ఊరికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత కొడుక్కి అదే ఊర్లో ఏదో పని ఉండి పక్క ఊర్లో పని ఉండి వెళ్తాడు. సరే ఇక్కడి వరకు వచ్చాను కదా, మా మదర్ని చూసి వెళ్దామని ఒకసారి సొంత ఊరికి వచ్చి మదర్ని చూడడానికి వస్తాడు. అప్పటికే ఆమె చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు పక్కింటి వాళ్ళు చెప్తారు, బాబు నీకు మీ మదర్ ఒక లెటర్ ఇచ్చింది అని చెప్పి. లెటర్ ఓపెన్ చేసి తను చదువుతాడు. చదివినప్పుడు అక్కడ ఏముందంటే, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మన ఇద్దరికి బస్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నీ కన్ను పోయింది. అప్పుడు నా కన్ను తీసి నేను నీకు పెట్టించాను. అందుకే ఇలా ఉంటుంది నా కన్ను అని చెప్పి. అక్కడ కొడుకు ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. మనం పెద్దవాళ్ళు అయిపోయినాక తల్లిదండ్రులని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారో, మానసికంగా కృంగిపోయి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అర్థం చేసుకోండి. అంగవైకల్యం అనేది ఎవరికైనా ఉంటుంది. దాన్ని చిన్న చూపుగా చూడకూడదు. మన తల్లి ఉంటేనే మనం ఉన్నాము, మనం ఉంటేనే మన పిల్లలు ఉన్నారు. మనం రావడానికి కారణం మన మదర్ ఫాదర్ కదా. వాళ్ళని చిన్న చూపు చూడడంలో వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురి అయ్యి ప్రాణాలు పోయేలాగా చేసుకుంటారు. అందుకు ఎవరిని తక్కువగా చూడకండి. ఏ రిలేషన్కి కూడా విలువ ఇవ్వకుండా ఉండకండి. అందరూ మన వాళ్ళే. కలుపుకుంటూ పోతే ప్రతిదీ మనదే, విడగొట్టుకుంటూ పోతే ప్రతిదీ మనకు కాకుండా మనకి దూరంగా వెళ్ళిపోతుంది. రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయో, ఆ మదర్ ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. స్టోరీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.